ఏపీలో పవర్లోకి వచ్చిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణపై గురి పెట్టబోతుంది. అందులో గ్రేటర్పై జెండా పాతేందుకు సేనాని సిద్ధమయ్యారు. ఆంధ్రలో 100% సక్సెస్ అయిన పవన్ గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ టీడీపీ పొత్తుతో ముందుకెళ్లాలని భావిస్తున్నారట. అందుకు ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో 100% జనసేన పార్టీ సక్సెస్. పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్. తెలంగాణలోనూ సభ్యత్వంపై కసరత్తులు. గ్రేటర్ ఎన్నికలపై సేనాని గురి. టీడీపీ బీజేపీతో కలిసి పవన్ పొత్తు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో ఏపీలో పవర్లోకి వచ్చేసింది. 100% స్ట్రైక్ రేటు సాధించడంతో ఏకంగా భారత రాజకీయాల్లో పొలిటికల్ పవర్ స్టార్ అనిపించుకున్నారు జనసేన అధినేత పవన్. ఇక ఎక్కడా తగ్గొద్దని పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పవన్. ఏపీ డిప్యూటీ సీఎంగా క్షణం తీరిక లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్ ఇకపై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీని మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. జనసేనాని ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మళ్లీ చేపట్టేందుకు సిద్ధమైన జనసేన ముఖ్య నేతలు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూనే తెలంగాణ రాజకీయాలను తమదైన ముద్ర వేయాలని జనసేన అధినేత భావిస్తున్నారట. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేన బలోపేతం దిశగా జనసేనాని వ్యూహ రచన చేస్తున్నారట. ఈ మేరకు త్వరలోనే మిత్రపక్షాలైన బీజేపీ టీడీపీలతో కలిసి తెలంగాణ రాజకీయం గురించి జనసేనని చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీ నుంచి కేవలం 21 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లలో పోటీ చేసి ఘన విజయం సాధించింది. పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించడం రికార్డు సృష్టించింది. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేయటం ఇప్పుడు జనసేన ముందున్న తక్షణ కర్తవ్యం. దాంతో పాటుగా తెలంగాణలోనూ పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో ఎలాంటి ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే కనిపించడం లేదు. కాకపోతే స్థానిక ఎన్నికలైతే వచ్చే అవకాశం ఉంది. మరొక పక్క తెలంగాణలో రాజకీయాలు అనూహ్యంగా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ రోజురోజుకి మరింత బలహీనపడుతోంది. కాంగ్రెస్ అస్థిర రాజకీయాలు ఎన్డీఏ కూటమికి రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధినాయకత్వంలో జనసేనని ఇప్పటికే తెలంగాణ రాజకీయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.